ద యావరేజ్ మంత్లీ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఏ ఫ్యామిలీ ఈజ్ 2200 డ్యూరింగ్ ద ఫస్ట్ 3 months అండ్ 2550 the next 4 months and 3000 during the last 5 months. అయితే if the total savings in the year is 1260 rupees, find the average of monthly income in the family అని అడిగారు. ఓకే, చాలా సింపుల్ వన్. కాకపోతే మల్టిప్లై ఏజ్లో ఉంది. కొంచెం తెలివి ఒక కుటుంబం యొక్క సరాసరి నెలవారీ ఖర్చు మొదటి 3 నెలల్లో 2200, తర్వాత 4 నెలలు 2250 రూపాయలు, చివరి 5 నెలల్లో 3320 రూపాయలు. అయితే చివరకు ఆదా చేసింది 1260 రూపాయలు. అంటే సంవత్సరానికి అయితే సంవత్సరం చివరికి ఓకేనా కుటుంబం యొక్క సరాసరి సంవత్సరానికి 1200 అంటే నెలకి ఎంత 12 105 రూపాయలు సేవ్ చేశారు. నెలకి ఎంత సేవ్ చేశారు? యావరేజ్గా 105 రూపాయలు సేవ్ చేశారు. యాక్చువల్లీ ఈ క్వశ్చన్ ఎలా చేస్తాం చూడమ్మా. మొదటి ద ఎక్స్పెండిచర్ ఆఫ్ ద ఫ్యామిలీ వాజ్ డ్యూరింగ్ ద ఫస్ట్ 3 months అంటే 3 నెలల యొక్క 2200 రూపాయలు ఖర్చు చేశాడు. ప్లస్ తర్వాత ఎంత అండ్ నెక్స్ట్ 4 months 4 into 2250 rupees ప్లస్ దీని లాస్ట్ 5 months 5 into 3000 డివైడెడ్ బై ఎంత వచ్చిందమ్మా 1200. ఎంత వచ్చింది? ఇది మొత్తం ఎక్స్పెండిచర్ డివైడెడ్ బై 9 యావరేజ్గా వచ్చింది. అంటే సేవింగ్స్ ఈక్వల్ ఎంత వచ్చింది? సేవింగ్స్ 1260 రూపాయలు. సో ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్ ఎంత వచ్చింది? 1260 రూపాయలు. సో 1260 రూపాయలు. సో వాళ్ళ యొక్క ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్ ఈక్వల్ ఇన్కమే కదా, ఇన్కమ్. సో సంవత్సరానికి మనకి నెలకి అనేది ఆన్సర్ వస్తుంది. ఓకేనా, ఇది 12 నెలలు కాబట్టి ఇది కూడా 12 డివైడెడ్ బై చేస్తే నెల వాల్యూ వచ్చేసి నెల వాల్యూ చేస్తే ఇది ప్లస్ ఇది చేస్తే ఆన్సర్ అనేది మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఒరిజినల్ ప్రాసెస్ అయితే ఇది టెక్స్ట్ బుక్లో ఉంది, ఒకసారి చూడండి. దీన్ని మనం షార్ట్కట్లో ఎలా చేయాలి సార్, షార్ట్కట్లో ఎలా చేయాలి ఒకసారి నేర్చుకుందాం. ఓకేనా, చూడమ్మా. మొదటి 3 నెలలు ఎంత ఉందమ్మా? ఫస్ట్ 3 months యావరేజ్ ఎంత ఉంది? 2200 రూపాయలు ఉంది. నెక్స్ట్ వన్ యావరేజ్ ఎంత డ్యూరింగ్ ద నెక్స్ట్ 4 months యావరేజ్ ఈక్వల్ ఎంత? నెక్స్ట్ 2250 రూపాయలు. ఆ నెక్స్ట్ వన్ నెక్స్ట్ 5 నెలల యొక్క యావరేజ్ ఈక్వల్ ఎంత? 3120 రూపాయలు. ఓవరాల్గా యావరేజ్ ఈక్వల్ ఎంత వచ్చింది సార్? ఓవరాల్గా 4 నెలలు ప్లస్ 3 నెలలు ప్లస్ 4 నెలలు 7 ప్లస్ 5 12 నెలల యొక్క యావరేజ్ ఎంత ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఆ యావరేజ్ కూడా యాడ్ చేస్తే ఇక్కడ మొత్తం సంవత్సరానికి 1260 రూపాయలు అంటే ఒక నెలకి ఎంత వచ్చింది? 105 రూపాయలు వచ్చింది కదా సేవింగ్స్. సో అది చివరిలో యాడ్ చేసుకుందాం. ముందు ఎక్స్పెండిచర్ ఆఫ్ ద ఈచ్ మంత్ యావరేజ్ ఆఫ్ ద ఎక్స్పెండిచర్ ఆఫ్ ద ఈచ్ మంత్ మనం ఫైండ్ అవుట్ చేస్తే చాలా సింపుల్గా ఉంటుంది. చూడండి మా యావరేజ్ ఎంత తీసుకుందాం? యాక్చువల్లీ మేస్ట్ ఎంత తీసుకోండి? 2000 తీసుకున్నాడు. 3 యావరేజ్ ఇది 2200, ఇది 2500, ఇది 3000 అని మనం 2000 మీరు 2250 తీసుకున్నారు అనుకోండి. ఇది మేస్ట్ ఒక యావరేజ్ 20 తీసుకుందాం, 2000 తీసుకుందాం. ఓకేనా, యావరేజ్ అప్రాక్సిమేట్లీ 2000 తీసుకున్నాను. ఇది 2000 కన్నా ఎంత ఎక్స్ట్రా ఉంది? 200 ఎక్స్ట్రా ఉంది. ఇది ఎంత ఉందమ్మా? 2000 కన్నా 250 ఎక్స్ట్రా ఉంది. ఇది ఎంత ఉంది? 1120 రూపాయలు ఎక్స్ట్రా ఉంది. కానీ ఇక్కడ ఎన్ని నెలలు? 3 నెలలు. అంటే మొత్తం మీద ఎంత వస్తుంది? ప్లస్ 600 వస్తుంది. ఇక్కడ ఎంత ఉంది? ప్లస్ 4 అంటే 1000 రూపాయలు ఎక్స్ట్రా వచ్చింది. సో ఇక్కడ ఎంత వచ్చింది? ఇక్కడ ఎంత వచ్చిందమ్మా? ఇంటూ 5 months కాదు, ఇంటూ 5 months అంటే 5000 ప్లస్ 5500 5500 ఎంతమ్మా? 5000 ప్లస్ 500 ప్లస్ ఈ యొక్క 100 600 5600 రూపాయలు ఎక్స్ట్రా వచ్చింది. ఓకేనా, ఓవరాల్గా ఇవన్నీ ఎక్స్ట్రా డబ్బులు. సో ఓవరాల్గా ఎక్స్ట్రా అంటే ఓవరాల్గా ఎంత ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి మొత్తం ఎంత? 5000 ప్లస్ 6000 ప్లస్ 7200 రూపాయలు 7200 రూపాయలు ఎక్స్ట్రా వచ్చింది. డివైడెడ్ బై 12 చేస్తే 12 1 12 6 ఈక్వల్ టు 600 రూపాయలు ఎక్స్ట్రా. అంటే మనం అనుకున్న దానికి 2000కి ప్లస్ 600 ఎక్స్ట్రా చేస్తే ఈక్వల్ ఎంత వస్తుంది? 2600 రూపాయలు. ఇది యావరేజ్ ఆఫ్ 2600 ఇస్ ద యావరేజ్ ఆఫ్ 12 months expenditure. ఓకేనా, సో యావరేజ్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు 2600. సో సేవింగ్స్ ఈజ్ ఈక్వల్ నెలకి 105 రూపాయలు. 105 రూపాయలు ఎలా వచ్చింది తెలుసు కదా? సంవత్సరానికి 1260 రూపాయలు అయితే నెలకి ఈజ్ ఈక్వల్ టు 125 డివైడెడ్ బై 12 చేస్తే సో ఈజ్ ఈక్వల్ ఎంత ఇద్దామా? టోటల్ ఈజ్ ఈక్వల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్ కదా. సో ఎంత వచ్చిందమ్మా? 2705 రూపాయలు. సో 2705 ఈజ్ ద ఇన్కమ్ ఆఫ్ ద అదే కదా మనం ఫైండ్ వచ్చేది. అయితే సరాసరి ఆదాయం ఎంత అని అడిగాడు. ఓకేనా, సో మనం చేయాల్సింది చాలా సింపుల్ అమ్మా. ఒక్కసారి గమనించండి. ఓకేనా, 3 నెలలు 4 నెలలు 5 నెలల యొక్క యావరేజ్ ఇచ్చాడు. నేను ఇక్కడ ఏం చేయట్లేదు. ఓకే, ఏం చేస్తున్నాను? అప్రాక్సిమేట్గా ఎంత వాల్యూ తీసుకున్నాను? రౌండ్ ఫిగర్. ఇది 2000 ఇది 3000 ఉంది. మీరు 2500 తీసుకోండి. 2000 మీ ఇష్టం, ఏ నెంబర్ అయినా సరే. ఓకేనా,
తీసుకున్నారంటే మనకి ఒక నెంబర్ అనేది వచ్చింది. చివరి ఎడిషన్ అయితే ఎడిషన్ రావచ్చు, సబ్ట్రాక్షన్ అయితే సబ్ట్రాక్షన్ అయితే అవన్నీ ఇక్కడే మీరు చేసేసేయండి. ఓకేనా. 600 ప్లస్ 1000 ప్లస్ 5600 మొత్తం 7250. అంటే 12 నెలలకి 7250 ఎక్స్ట్రా వచ్చిందంటే నెలకి ఎంత వచ్చినట్టు 600 వచ్చినట్టు. 600 మనం తీసుకుందాం, 2000 ఇంకా 600 యాడ్ చేస్తే మొత్తం యావరేజ్గా ఎక్స్పెండిచర్ అంతా 2600 రూపాయలు. 2600 రూపాయలకి ప్లస్ సేవింగ్స్ ఒక 105 రూపాయలు, మొత్తం 2705 రూపాయలు అయితే వస్తుంది.